మోసపరిచెదరు అంటే అర్థం ఏంటి? లోకంలో ఏం జరుగుతుందో ఏంటో మనకేం అవసరం లేదు. ఒక్కొక్కడు ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని ఏలబడుతున్నారు అంతే. అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు వస్తాయని 24వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ఉదయము అన్నదేవరపేట మేము వెళ్ళినప్పుడు రవి, మనకు తెలుసు కదా, రవితో బిఈడి చేసిన ఒక ఆయన మర్యాదస్, ఆయన ఎప్పటి నుంచో రమ్మంటుంటే వెళ్ళాడు. వెళ్దామన్నాడు, వెళ్ళాం. ఆ సేవకుడి పేరు తెలియదు, చర్చ్ పేరు తెలియదు మనకి. నేను ముందే కనుక్కోరా బాబు అన్నీ చెప్తా ఉంటాను, ప్రార్థన చేద్దామని. అక్కడికి వెళ్ళాక పాస్టర్ గారికి అయ్యా మీ పేరేటని అడిగి, ఎన్నోచంట ఇలా చర్చిలోకి వెళ్ళగానే ఒకవైపు యేసుప్రభు ఫోటో ఉంది, ఇంకోవైపు ఇంకోటి ఫోటో ఎట్టాడు, ఇంకోటి ఫోటో విలియమ్స్ బ్రెన్హామ్ అని అంత్యకాలపు ప్రవక్తటైన ఈయనకి ప్రవక్తగా సృష్టించేసుకొని చెప్పేసుకున్నాడు. అది చూసినంతసేపు ప్రభువా నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి నడిపించావు అని అడుగుతూనే ఉన్నాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, ఎంత చక్కగా చెప్తున్నారు, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయంట. అల్లు నోట్లు శనంట. విన్నారా ఎప్పుడన్నా డైలాగ్? అల్లు నోట్లు శనంట. అలాగా అంత బాగానే ఉందిరా. ఆ ఫోటో ఏంటి మరి చెప్పు. విలియమ్స్ బెన్హామ్. ఆ మర్యాదాస్ గారు వాళ్ళ కొడుకు విలియమ్స్ అని పెట్టాడు పేరు. ఎలాంటి గుడ్డితనంలో మనుషులు ఉన్నారో కారణం ఏంటో తెలుసా? మారు మనసు, రక్షణ, దేవునితో కనెక్ట్ అయ్యే ఒక అనుభవం లేదు జనాలకి. దే డోంట్ హ్యావ్ ఎ రైట్ లీడింగ్ అండ్ ఎ లీడర్. నడిపించేవారు, సరి అయిన రీతిలో నడిపించేవాళ్ళు, వాక్యానుసారంగా నడిపించేవారు కుదిరైపోతున్నారు. మనుషులు ఎవరికి నచ్చిన దానికి వెంబడించడం మొదలు పెడుతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. ఆది అపోస్తుల టైంలో దే ఆర్ ఆల్ ఇన్ వన్ కవర్. అందరూ కూడా ఒకే గొడుగు క్రింద ఉండేవారు. యెరూషలేములో పెద్దలు ఉండేవారు అపోస్తులు అందరూ. సో వాళ్ళందరినీ వీళ్ళు ఫాలో అయ్యేవారు. అక్కడ ఉండే అన్ని ఏరియాల సంఘాలకి ప్రతి విధమైన విషయాల్ని వాళ్ళు పంపుతూ ఉండేవారు. ఇలా చేయాలా, ఇంకో అలాంటి పనులు అక్కడ జరుగుతున్నాయి, జాగ్రత్త అని సంఘాలను హెచ్చరిస్తూ, కొంతమంది మనుషుల్ని పంపిస్తూ సంఘాలని కాపాడుకుంటూ ఉండేవారు. ఆడెవడో వచ్చి వ్యతిరేకమైన బోధ చేయటం మొదలు పెడతా ఉన్నారు. వ్యతిరేకమైన బోధ, బైబిల్లో లేని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ బ్రహ్మ వాళ్ళు వధువు సంఘం అని మాట్లాడతారు. కాకినాడలోనే ఉన్నారు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు. ఒక కొరుకుడు పండు, ఒక క్యాన్సర్ లాగా ఈ అబద్ధ బోధ మనుషుల్లోకి ఈజీగా ఎక్కేస్తుంది. చూడండి, రక్షణ అనుభవంలోకి, మారు మనసు అనుభవంలోకి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. కానీ ఓ తప్పుడు సిద్ధాంతం ఈజీగా మనుషులు ఏమైపోతున్నారు, ఈ పాపపు హృదయము పాపానికి బేగా కనెక్ట్ అయిపోతుంటారు. జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. సరి అయిన సహవాసం లేకపోతే ప్రతిదీ నమ్ముతాను, అదే రైట్ అనుకుంటాను.
వధువు సంఘం అంట రాష్ట్రంలో ప్రార్థన చేసాడు ఆయన. అద్భుతమైన రీతిలో అక్కడికి ఎందుకు నడిపింపబడ్డామంటే ఆ యొక్క కట్లలోంచి కొంతమందిని ఏం చేయాలి? వాక్యం ఏముంది? అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగడం అనే మాట ఎప్పుడైనా చదివారా బైబిల్లో? ఏమన్నా చదివారా? ఎందుకు రాయబడిందో తెలుసా? దేని గురించి రాయబడింది? వీటి గురించే. వాళ్ళు ఒక భయంకరమైన సిద్ధాంతములో ఉండి వాక్యానికి వ్యతిరేకమైన బోధలో వాళ్ళందరూ ఉన్నారు. ఆ విలియం బెన్హామ్ గురించి గూగుల్లో కొడితే మనకు కనబడుతుంటది ఆయన చరిత్ర అంతా. దాని గురించి కామెంట్స్ ఏమేమి చేశారో ప్రకాష్, యు గో త్రూ దట్. బ్రెన్హామ్, విలియం బ్రెన్హామ్ అని కొడితే వస్తే వధువు సంఘం అంట. ఏసునామం వాళ్ళు ఏమంటారు వీళ్ళు? ఆయన ప్రార్థన ఏమని చేసాడో తెలుసా? తండ్రిని చేయలా, ఏసునామని అడుగుతున్నాము తండ్రి అనలా. ప్రపంచం అంతా ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధ. మత్తయి సువార్తలో యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన ప్రార్థన ఏమి నేర్పించాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి పేరు ఎత్తలేదు అతను, ప్రార్థన చేశాడు. చివరిలో కూడా ఆశీర్వాద ప్రార్థన చేస్తారుగా చివర, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనలేదు అతను. అది వీళ్ళు గమనించలేదు, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు. కొంతమందిని అందులోంచి బయటకు తీయడానికి దేవుడు తెలియజేస్తా ఉంటాడు. రేపటి నుంచి దాని మీద కసరత్తు చేయాల. స్త్రీలు బోధించకూడదు అని తెలిసిన తర్వాత దేవుడిని అడుగుతా ఉన్నాను, ప్రభువా ఒక అద్భుతమైన ఒక మాట వాళ్ళకి చెప్పినప్పుడు నోరు మెదపకుండా నోరు మూసుకొని ఉండేలాగా ఒక వాక్యం నాకు చూపించమని దేవుడిని అడిగినప్పుడు ఆ యూనియా గురించి చూపించాడు నాకు. రోమీయులకు రాసిన పత్రిక 16:7 ఒక అపోస్తులురాలు గురించి, ఒక మహిళా అపోస్తులురాలు అక్కడ కనబడుతుంది మనకి. దీనికి ఏ సమాధానం చెప్తారు? స్త్రీలు బోధించకూడదు అని చెప్పే ఈ తప్పుడు సిద్ధాంతం చెప్పిన వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఈ సిద్ధాంతాల్లో ఉన్న వాళ్ళు వాత వేయబడిన వారు, ఎత్తబడరు. ఒక భయంకరమైన దుష్ట సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. దేవుడు స్త్రీని పురుషుణ్ణి సమానంగా పెట్టాడనే వాక్యం చెప్తా ఉంటుంటే ఈడెవడీడు ముస్లిం గడ్లాగా. ఆ ముస్లింస్ చూసారా ఏం చేస్తారమ్మా? ఆడదాన్ని వంటింట్లోనే పెడతారు, నమాజ్ చేయించడానికి కానీ మాట్లాడించడానికి కానీ. ఏ ముస్లిం స్త్రీ కూడా మైకి పట్టుకొని ఆడ వాక్యం చెప్పినట్టుగా మనకు కనపడదు. సమానపు హక్కులు లేవు. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఆడవాళ్ళకి ఏముండవు. ఈ మధ్యన మారుతున్నారు. ఆడదాన్ని నొక్కి పడేసి వంటింటి కుందేలు చేసే విధమైన బోధలు ఇవి. తప్పుడు బోధలనే జ్ఞానం కూడా లేని అజ్ఞానంలో మనుషులు అన్నారు. అలాంటి సంఘానికి తెలిసి కూడా వెళ్తారు అంతే. ఇంకంతే వాళ్ళ బ్రతుకులు. ఎవరు ఏం చేయలేరు వాళ్ళని, ఎవ్వరు ఏం చేయలేరు. మూర్ఖులు అంటారు. అన్యులు చూసావా? అక్కడ పుట్టలో అది గుడితేందో పాలేసేస్తారు. ఆ పావుకి ఏం చేస్తారు వాళ్ళు? ఆ పావు ఉంటుంది ఆ పుట్టలో, అక్కడ రెడీమేడ్ పొట్టాడు తయారు చేస్తాడు. ఇవన్నీ గుడ్డి నమ్మకాలు. మనోళ్ళు అంతే. అది చేసి తప్పు అని తెలిసినా, వాక్యానుసారం కదని తెలిసినా అమ్ముడు పోయిన రకాలన్నమాట, మూర్ఖపు రకాలు. వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళ బ్రతుకులు అంతే. ఇంకా సరి చేసుకుని బయటకు వచ్చేస్తే బాగుపడతారు. ఎంతకాలం ఆ సహవాసంలో ఉంటారు, నీ బ్రతుకు అలాగే ఉంటది, బాగుపడదా? అంచె దినాల్లో ఏముంది? ఈడంటాడు వధువు సంఘం అంట.
పరలోకపు ప్రార్థన కానీ తండ్రి గురించి ప్రార్థన చేయడు. తండ్రిని ఎత్తుకోలేదు అసలు. అలాంటి సంఘానికి మధ్యాహ్నం వెళ్ళవలసి వచ్చింది. అన్ని చక్కగా మాట్లాడుతున్నారు, కానీ నాకు దేవుడిచ్చిన ఒక వాక్కును బట్టి, ఒక దర్శనాన్ని బట్టి నేను వెళ్తున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ దర్శనం గురించే మాట్లాడతాము, ఆ ప్రార్థనా గోపురం గురించే మాట్లాడతాము, ఆత్మీయంగా బలపడాలనే మాటలు మాట్లాడతాం. కానీ ఏ కాంట్రవర్సీ లేదు మనకి. డినామినేషన్ గురించి ఏం మాట్లాడడం. కానీ అతను ప్రార్థన చేసినప్పుడు నేను గమనించింది, తండ్రి పేరు ఎత్తలా, వధువు సంగమం చేసాడు. ఒక తప్పుడు సిద్ధాంతంలో వాడు నాశనం అయిపోయింది కాకుండా అటు బెహ్రెన్లో పనిచేసాడంట కొంతకాలం పాస్టర్. అక్కడ తగులుకున్నదన్నమాట ఈ దురాత్మ శక్తి, తప్పుడు బోధ. వచ్చి ఏం చేశాడు, ఇంటీరియర్ ఏరియాల్లో వీళ్ళు మొదలు పెడతారు. అక్కడ ఇలాంటి కొండ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో మారుమూల ప్రదేశంలో కొంతమందిని ఏం చేస్తారు, 3 సంఘాలు ఉన్నాయండి ఇప్పుడు, అది చూసుకోండి. 3 మీరు రావాలన్నాడు, చాలా సంతోషం వస్తానన్నాను నేను. 3 ఉన్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు నుంచి విడుదల పొందుకుంటారు. తప్పుడు సిద్ధాంతాల్లో మనుషులు నడిపించి కేవలంగా ఉన్న చర్చ అంతా, వాళ్ళలో ఉద్యోగం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఏమి లేదంతే. నిర్జీవమైన స్థితిలో ఆ సంఘం ఉంది. నేను ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం పంచుకున్న తర్వాత, కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత కదలికి వచ్చింది. కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అద్భుతం ఏంటంటే 4 ఎదురు ఆడపిల్లలు, ఎదురు మగపిల్లలు, యవనస్తులు అద్భుతమైన రీతిలో రక్షణకి సిద్ధపడి వాళ్ళ హృదయాలు దేవునికి సమర్పించుకున్నారు. అందులో పాస్టర్ గారి కూతురు కూడా ఉంది. ఎన్ని ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. సిద్ధాంతమే తండ్రిని కాదని ఈడేం బోధ చేస్తాడు నాకు అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభువే చూసారా మీరు, పరలోకం ఉందని మా తండ్రి ప్రార్థన నేర్పించడం లేదా? నేను తండ్రి వేరు కాదని మాట్లాడుతున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రి, తండ్రి అనే పదమే ఎత్తుకోవట్లేదు. అల్ల ఎంత గుడ్డి ప్రార్థన చేయాలి ఇలాంటి వాళ్ళ గురించి. అయ్యా, సాతాను పెట్టిన ఈ అబద్ధ బోధలోంచి ఆయన కొంతమందిని బయటికి, ఇప్పుడు దీని గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాలి నేను ఇంకా. ఎందుకంటే మీరు తెలుసుకోవాలని, ప్రతి ఈ రాంగ్ బోధ గురించి తెలిసిన వెంటనే దాని మీద చాలా వాక్యాలు నేను మెడిటేట్ చేసి అవన్నీ మీకు చెప్తా ఉంటాను. ఒక 10 ఏళ్ల క్రితం ప్రతి ఏరియాల్లోని కూడా, కాకినాడలో, రాజమండ్రిలో, అన్ని ఊర్లో 2 కుర్రోళ్ళు సైకిల్ మీద వెళ్తుంటారు ధరలో. ఎవరిని దొరలు మీరు ఎప్పుడైనా చూసారా? ఏమో చూసారా? సైకిల్ మీద 2 వెళ్తూ ఉంటారు. మార్మన్స్ అని అదొక సిద్ధాంతం. లెటర్ సైన్స్ అంటాడు, అంచెదినపు ప్రవక్తలని మార్మన్స్ అంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక ఆయన ఉన్నాడు, స్మిత్ అనుకుంటా, జోసెఫ్ స్మిత్ ఎవరు, ఆయన్ని దేవుడు పంపించాడంట అంచికాల ప్రవక్త అని. వాళ్ళకో బైబిల్ ఉంది. ఈ మార్మన్సులు ప్రత్యేకమైన బైబిల్ ఉంది. సో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తెల్లదొరలను చూసేటప్పటికి 4 మాటలు చెప్పేటప్పటికి చదువు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమైపోతారు. కాకినాడలో సర్పంలో ఏసీ చర్చ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు రన్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, సో వీళ్ళకి ఇదే పని. ఇంకో బ్యాచ్ ఉంది, ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి ఇంటికి వెళ్ళి వాక్యాలు తీస్తారు. బైబిల్ తీ డిమాండ్. మళ్ళీ ఇక్కడ సువార్త మాత్రం చెప్పరు. యేసుప్రభు అన్యులకి వెళ్ళి ఏం చెప్పాలా, యేసుప్రభు గురించి చెప్పాలా, నువ్వు ఎలా రక్షింపడో చెప్పాలా, అవి ఏం చెప్పరు. వెళ్ళి అవి తీసి నేను కన్ఫ్యూజ్ చేసి, అందులోని మనమేమో సరైన ఆత్మీయ జీవితం లేదు, ఉండదు కాబట్టి టక్ మన సాతాను పట్టుకొని నీ హృదయంలో భ్రమపరచు ఆత్మని పెట్టేస్తాడు అంతే.
ఇంక ఆ రోజు నుంచి ఏమనుకుంటావు, నువ్వు భక్తిపరుడు అనుకుంటావు అంతే. కాబట్టి 24:11 ఉన్నమాట మత్తయి సువార్తలో. చూడండి, చదవండి సరే, చదివేయండి, ముగించేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మెలకుగా ఉండకపోతే నిన్నేం చేస్తారట వాళ్ళు? పలువురిని అన్నారు. పలువురు అంటే ఏంట్రా అర్థం? అనేక మంది, కొన్ని కోట్ల మంది చిక్కుల్లో పడిపోయారు. ముడిప్పడమే ప్రార్థన చేయండి. అన్నదేవరపేట గురించి ప్రార్థన చేయండి. భయంకరమైన కట్టుల్లో ఉన్నారు ప్రజల అమాయకులు. అటు తిరిగి 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 ఏం చేసాడు? ఆడెక్కడో తగిలించుకున్నాడు ఒక దరిద్రపు సిద్ధాంతాన్ని, ఆ అబద్ధ బోధని. ఇప్పుడు ఆడ అబద్ధ బోధకుడాడు. అర్థమవుతుందా? ప్రత్యేకంగా ప్రాంతాల గురించి ప్రార్థన చేయండి. చివరి దినాల్లో ఉన్నావు. నువ్వు సరిగా లేకపోతే, ఇంకో దగ్గర వాక్యం ఎవరు రాయబడింది తెలుసా? సాధ్యమైతే విశ్వాసులను కూడా ఏం చేస్తారట? బయటికి లాగేస్తారట. విశ్వాసంలో ఉండి ప్రార్థనలో ఉన్న వాళ్ళు కూడా బయటికి ఇవన్నీ కూడా ఆంచి దినాల్లో జరుగుతాయి. ఇది భయంకరమైంది. అర్థమైందా? శ్రమలదే ఉంది, శ్రమలు పడతాం, అది వేరే విషయం. శ్రమలు కూడా ఎక్కువైపోయింది జనాలకి. శ్రమలు పొందేస్తాం అనే ఫీలింగ్ అదో ఉంటది, కానీ ఈ ఇళ్ళు కూడా ఉండదు. ఈ బోధే తప్పుడు బోధలకు నువ్వు వెళ్ళిపోతున్నావు. మారు మనసే అనుభవం లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. వాక్యపు శక్తిని కనపరచలేని స్థితిలో నీ జీవితం సాగుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపే ఉండట్లే. అర్థమవుతుందా? వీళ్ళకి ఏమేమి వాక్యాలు చెప్తే వీళ్ళు ఆ గుడ్డితనంలోని బయటకు వస్తారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను చెప్పిన మాటకి ఏ సంఘం వాడైనా కాదండ. నేను అయ్యే చెప్పాను. అక్కడ లోదరం లేడు, పెంతుకొస్తు లేడు, బాప్టిస్ట్ లేడు, ఎవరు లేరు. అందరూ కలిసి చేయవలసిన ఈ ప్రార్థన గురించి నేను మాట్లాడాను. కాబట్టి చివరి దినాల్లో ఉన్నాం. అనేకలు మీరు తెలియచేయాల. నీకు తెలియకుండానే చాలా మంది ఆ గుడితనంలోకి మోసపోయే అనుభవంలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చివరి దినాల్లో ఉన్న అలవాట్ల గురించి ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.